బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడే భాష సరిగ్గా లేదన్నారు బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్. ఛాలెంజ్లు చేయటం కవితకు సరికాదన్నారు. పార్లమెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు తన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని గుర్తు చేశారు. తన మీద పెట్టిన కేసులు ప్రూవ్ కాలేదన్నారు. కవిత తీరు సరిగ్గా లేదన్నారు. అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరోలా మాట్లాడకూడదని హితవు పలికారు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు, తమిళనాడులో అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమె. ఆ భాష అది మంచిది కాదు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఒక రాజ్యసభ ఎంపీగా ఉండేవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టేదే కవిత గారి ప్రోత్సాహంతోనే పెట్టిండాలా. అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు. ఆయనతో ఆమె ఇష్యూతోన నా మీద కేసు పెట్టిండాలా. లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం. సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నన్న బొక్కలేయచ్చు, కేసీఆర్ నన్న బొక్కలేయచ్చు. ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుండదని నేను అనుకుంటాను. శశికళ గారు కూడా ఇలాగే చేశారు. మరి అది తప్పైందని